మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఇందిరా గారు మనతో ఉన్నారు. సో హాయ్ మేడం. హాయ్. బాగున్నాం మేడం. సో చెప్పండి, అసలు మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో మీరు ఫస్ట్ జాయిన్ అయిన డేట్ గుర్తుందా? ఎస్ మేడం, ఇట్ వాజ్ వెరీ మెమరబుల్ డే. June 8, 2017. చాలా బాగా గుర్తుంది ఆ రోజు. ఇంకో 4 days అయితే నేను 9 years కంప్లీట్ అయిపోతున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ 10th yearలో సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చెప్పండి మేడం, మనకి ఎకనామిక్స్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, హయ్యర్ స్టడీస్ అండ్ ఇంకా బిలో ద స్టడీస్ కూడా ఉన్నాయి. కానీ అన్నిటిలో కంటే వై డిడ్ యూ చూజ్ ఓన్లీ ఇంటర్? అంటే వీళ్ళకి మనం చెప్దామని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు, హయ్యర్ స్టడీస్ కూడా కాదు అన్నట్టు? మేడం, ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చేసరికి మనకి 16 to 18 years మధ్యలో ఉంటారు స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటి అంటే అప్ టు 10th class వరకు చైల్డ్హుడ్లో ఉంటారు. ఆఫ్టర్ 18 years అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయ్యే స్టేజ్లో వీళ్ళు అడోలసెన్స్ స్టేజ్లో ఉంటారు స్టూడెంట్స్. మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏజ్ గ్రూప్ అని కూడా చెప్పొచ్చు. కానీ వీళ్ళని ట్యాకిల్ చేయగలిగితే ఒక ఫ్యాకల్టీగా, ఒక టీచర్గా సక్సెస్ఫుల్ లైఫ్లో అయినట్టు నేను అనుకుంటున్నాను. సో అందుకే ఇంటర్ని నేను చూస్ చేసుకున్నాను, ఇంటర్ ఎడ్యుకేషన్ని. సో నాకు పీజీతో పాటు సపోర్టివ్గా ఎంఏడి క్వాలిఫికేషన్ ఉంది. దానిలో అడల్ట్హుడ్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్. సో దానిలో నేను అనుకున్నాను అడోలసెన్స్ ఇదిని నేను యాడ్ చేసుకుని ఆ స్టూడెంట్స్కి నేను ఫేవరబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఇంటర్ కాలేజెస్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కమ్ టు మై సబ్జెక్ట్ ఎకనామిక్స్. కొంచెం వెన్ వి కంపేర్ విత్ ద కామర్స్, సివిక్స్ వీటితో కంపేర్ చేస్తే ఎకనామిక్స్ అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్. కానీ ఇంటర్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళ లెవెల్కి వచ్చి టీచ్ చేయగలగాలి ఒక సక్సెస్ఫుల్ టీచర్ అయితే. ఆ వేలో నేను చాలా వరకు సక్సెస్ అయ్యాననే నేను చెప్పగలుగుతాను. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ 2 years చదివిన తర్వాత ఒక స్టూడెంట్ లైఫ్ లాంగ్ నేను ఇచ్చిన సబ్జెక్ట్ అనేది వాళ్ళకు గుర్తుండాలి, ఆ నాలెడ్జ్. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా సరే ఎకనామిక్స్ అనేది ఇంటర్లో స్టార్ట్ అయితే మీరు ఎంబీఏ చేయండి, పీజీ చేయండి, ఏది చేసినా సరే ఎకనామిక్స్ అనేది వస్తుంది. సో ప్రతి దానిలో కూడా ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో, ఒక హౌస్కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్లో ఏవైతే చదువుతామో ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తామో పిల్లలకి, బెస్ట్ నాలెడ్జ్ ఇస్తామో, అది వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఇంటెన్షన్. ఆ వేలోనే నేను లాస్ట్ 9 years నుండి సక్సెస్ఫుల్గా నా రోల్ నేను ప్లే చేస్తున్నాను. ఒక స్టూడెంట్ని ఆల్రౌండర్ డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నా కాలేజీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.